హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. కొంతమంది డబ్బు కోసం బ్రతకొచ్చు, కొంతమంది ఆస్తిపాస్తుల కోసం బతకొచ్చు, కొంతమంది అవసరం కోసం బతకొచ్చు, కొంతమంది కుటుంబం కోసం బతకొచ్చు. వేదనతో, బాధలతో, నిందలతో, అవమానాలతో ఫ్రెండ్స్ ఎన్ని ఎలాగున్నా కానీ ఒక మనిషి నిలబడి పోరాటం చేస్తుందంటే తనలో ఒక లక్ష్యం అనేది దేవుడు ముడిపెడుతూ ఉంటాడు. ఒక గమ్యానికి మనం చేరాలంటే మనలో ఏదో ఒక ఆశ ఉంటేనే మనం ఆ దరికి చేరగలం. ఆశ లేనప్పుడు ఏది కూడా సాధించలేం ఫ్రెండ్స్. చాలామంది చేద్దాంలే, ఏముందిలే, వచ్చే సంవత్సరం సంపాదిద్దామని, వచ్చే సంవత్సరం సంపాదిద్దామని, అది ఇల్లే కావచ్చు, వాకిలే కావచ్చు, ఆస్తి కావచ్చు, డబ్బు కావచ్చు, పెళ్ళి కావచ్చు, స్నేహం కావచ్చు. నువ్వు సాధించాలి అనుకున్న దాని మీద ఎప్పుడైతే నీ లక్ష్యం అనేది పరిగెడుతుంటుందో, నీ హృదయం అనేది ఎప్పుడూ తప్పిస్తూ ఉంటుందో ఫ్రెండ్స్, దేవుడు తప్పక నీ మరణ ఆలకిస్తాడు, నీ కోరిక నెరవేర్చగలుగుతాడు. ఆశ నువ్వు చంపుకొని చూద్దాంలే, చేద్దాం, నీ హృదయమే నీకు స్పందించలేనిది, నీ శరీరమే నీకు సహకరించలేనిది, నీ ఆలోచనలోనే నువ్వు గుర్తుపెట్టుకోలేనిది, నీ నిర్లక్ష్యమే ఒకరోజు నిన్ను ఏమీ లేనివాడిగా చేసింది. నువ్వు సాధించే లక్ష్యం ఎంత ఉందో నాకు తెలియదు, కానీ నీ గమ్యమే నీకు తెలియకోకుండా నీవే పాడు చేసుకుంటారు. చాలామంది చేసే పనులు ఇవేనండి. అప్పులు చేసి సంపాదించుకునే కంటే కష్టపడి చెమటోర్చి ఉన్నదాన్ని పోగొట్టుకోకుండా సంపాదించుకున్నదాన్ని ఏ రోజు కూడా నిర్లక్ష్యపరచుకోకుండా ఫ్రెండ్స్ కాపాడుకున్న వాళ్ళు చాలా ధన్యులు. ఎందుకనంటే డబ్బు కూడా పెట్టుకోవచ్చు, ధనం కూడా పెట్టుకోవచ్చు, ఆస్తులు కూడా పెట్టుకోవచ్చు. పరువు, ఎలువు, మర్యాదలు తాతల తండ్రుల కాడి నుంచి కూడబెట్టుకుంటూ వస్తుంటే కొన్నిసార్లు కోల్పోతూ ఉంటారు. అయ్యో, ఒకప్పుడు కుటుంబం చాలా బాగా బతికింది, ఇవాళ ఎందుకు ఇంత దిగజారిపోయింది? ఏం లేదులే, పలానా పెద్దోడు తాగిపోతుంట, తిరిగిపోతుంట, ఆడి వల్ల ఆ కుటుంబం అలా అయిపోయింది. అలా చిన్న కొడుకున్నంట, వాడు బజాట్లో తిరుగుతారంట, దేశాలు అమ్మడి తిరుగుతారంట, ఆడవాళ్ళని అమ్మటేసుకొని కబ్బులకి పబ్బులకి తిరుగుతారంట. ఎందుకు? మన ఆలోచన ఎలాంటిదైనా కావచ్చు, మన లక్ష్యం ఎలాంటిదైనా కావచ్చు, మనలో మన చుట్టూ ఉన్నవాళ్ళు మన ఆలోచనల్ని, మన లక్ష్యాల్ని పాడు చేస్తూ ఉంటారు. నీ గమ్యం ఏదో తెలియకోకుండా నువ్వు ప్రయాణం చేయలేవు, నీ ఆశ ఏదో తెలియకోకుండా నువ్వు ఏది కూడా సాధించలేవు. ఆశ లేని వ్యక్తి ఫ్రెండ్స్ ఏ రోజు కూడా ఆలోచన చేయడు అనే సంగతి తెలుసుకోనండి. మనం రూపాయి సంపాదించాలి అంటే ఏం పని చేయాలని ఆలోచిస్తేనే ఆ రూపాయి మనం సంపాదించగలం. ఒక 100 రూపాయలు మనం దాచుకోవాలి అని అంటే మనం 200 సంపాదిస్తే 100 రూపాయలు ఖర్చు పెట్టుకుని 100 రూపాయలు దాచుకోగలం. కానీ కష్టం వచ్చినప్పుడు నీ స్నేహితులు, నీ బంధువులు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను అర్థం చేసుకోవాలంటే నీ మంచితనమే నీ ఆపదలో నిన్ను ఆదరించే వాళ్ళ దగ్గరికి చేర్చిద్ది. నువ్వు లెగలేని స్థితిలో ఉన్నా, ఆఖరికి నీ అవజీవాలు పనిచేయకపోయినా కానీ నీ మంచితనం నలుగురికి నువ్వు చూపించిన ఒక మార్గం, నీ కుటుంబంలో నీ తల్లిదండ్రులు చూపించిన ఒక విధానం కావచ్చు, నీ అన్నదమ్ములు కావచ్చు, నువ్వు ఎలాంటి వాడివైనా తెలియకపోయినా వాళ్ళ మంచితనంతో కొన్నిసార్లు నీకు మేలే జరిగింది. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, తాతల తండ్రులు చేసిన పుణ్యమే ఈరోజు నిన్ను కాపాడిందిరా అంటారు. నలుగురు చూసినప్పుడు ముగ్గురు అయ్యో పాపం అనిపోతారు, నాలుగో వాళ్ళు అయ్యో పాపం అని పోరండి. చేయొచ్చి ఏమిరా నిలబడలేకపోతున్నావా, నిలబడు నన్ను పట్టుకొని అని అడుగుతారు. ఎందుకంటే ముగ్గురు చూసిపోయేవాళ్ళు ఉంటే ఒకరు నిలబెట్టేవాడు ఉంటాడు. ఆ ఒక్కడే ఆయువు, ఆ ఒక్కడే నేను నిజమైన స్నేహితుడు, ఆ ఒక్కళ్ళే నీ జీవితానికి ఒక పునాది, ఆ ఒక్కళ్ళలోనే నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ తాత ముత్తలు కావచ్చు చేసిన పుణ్యం ఆ రోజు సహాయంగా మారింది. నిర్లక్ష్యపరుస్తారు, నీ మాటలు ఎవరు లక్ష్య పెడతారు, నిన్నెవరు పట్టించుకుంటారు, నీకు డబ్బు ఉందా, ఆస్తులు ఉన్నాయా, నువ్వేం కూడబెట్టిను అని అడుగుతారు ఫ్రెండ్స్. అడిగేవాళ్ళు, చెప్పేవాళ్ళు ఎప్పటికీ కూడా మన దగ్గరికి రాలేరు. ఏముందిలే వాడి దగ్గరికి పోవటానికి అంటారు. మనం నమ్మిన వాళ్ళకంటే మనల్ని నమ్మేవాళ్ళు చాలామంది ఉంటారు. కష్టంలో కావచ్చు, బాధల్లో కావచ్చు, ఎదుట వ్యక్తికి నువ్వు ఏ రోజైనా ఒకవేళ ఆపదలో ఉంచి గ్లాసు నీళ్ళు ఇచ్చినా కానీ అది నీ కుటుంబానికి మేలుకరంగా ఉంటుంది. కానీ ఫ్రెండ్స్, కీడుగా ఎప్పుడూ మారదు.
చాలామంది తెలియక వాడు మురికి బట్టలతో ఉండు, వాడు మాసిపోయిన బట్టలతో ఉండు, రోడ్డు మీద తిరిగేది, దిక్కులేంది, పనికి మారింది, ఎన్నో అవమానకరంగా మాట్లాడతారు. ఒక మనిషి ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ చిన్న చూపు చూడమాకండి. ఎందుకంటే దేవుడు ఎవరిలో ఉండి నీ మేలుని, నీ అవసరాన్ని నువ్వు సాధించాలనుకునేది, నువ్వు పొందాలి అనుకునేది, నువ్వు సంపాదించాలి అనుకునేది ఎవరి ద్వారా నీకు ఏ ఆశ తీరుతారో అది దేవుడికే తెలుసండి. ఎప్పుడు కూడా ఏ మనిషిని కూడా మనం చిన్న చూపు చూడొద్దు, కించపరచొద్దు, అవమానపరచొద్దు. మనకు తెలియని వ్యక్తుల ద్వారా ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ మనం మంచిని మాట్లాడాలి, కానీ చెడుని ఏ రోజు కూడా మూటకట్టుకోకూడదు. చాలామంది కుటుంబాలను బట్టి, కుటుంబంలో ఉన్న మనుషులను బట్టి ఎదటి వ్యక్తులతో మాట్లాడుతూ మొదలెడుతుంటారు. అలా ఎప్పుడు కూడా కాదండి. ఎవరి వ్యక్తిత్వం వారికి, ఎవరి మంచితనం వారికి, ఎవరి మానవత్వం వాళ్ళకి. నీ మానవత్వం నీ కుటుంబానికి తోడుండేలాగా నలుగురు సంపాదించి పెట్టుకోవాలి. ఇప్పుడు కూడా ఆపదలో ఉన్నప్పుడు ఏ మనిషి అయినా కానీ సహాయం చేసేవాడు ఎవరైనా ఉన్నారు అంటే అది దేవుడితో పోల్చినప్పుడే. నీ సహాయం అంతకు మించి ఉన్నప్పుడే వాళ్ళు నిన్ను ఆదుకోగలుగుతారని తెలుసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బై, థ్యాంక్ యూ.